మా చిన్నోడైతే వాళ్ళ నాన్న ప్రొద్దున బయటకెళ్తే చాలు, "నాన్న నాకు బోండా తీసుకురా, నాన్న నాకు వడ తీసుకురా" అని చెప్తున్నాడు. బయట తిండి అందులోను ఇంకా ఆయిల్ తిండి అస్సలు మంచిది కాదు కదా! అందుకే ఇంట్లోనే ఇట్లా వడలైతే ఏస్తున్నా. ఒక కప్పు మినపగుళ్ళనైతే 2, 3 సార్లు మంచిగా కడుక్కొని, మునిగేదాకా వాటర్ పోసుకొని 3, 4 గంటలు నానిన తర్వాత ఇట్లా మెత్తగానైతే మిక్సీ పట్టుకోవాలి. మనం ఎన్నైతే మినపగుళ్ళు తీసుకున్నామో దానికి సగం కప్పు ఉప్మా రవ్వ లేకపోతే ఇడ్లీ రవ్వ వేసుకొని, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని, సరిపడంత ఉప్పు, చిటికెడు వంట సోడానైతే వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని వడలు వేసుకునుడే అంతే. నాకైతే ఆయిల్‌లో చేత్తోనే ఏమన్నా డైరెక్ట్ ఏసుడుంటే మస్తు భయం. మా ఫ్రెండ్ ఒకామెకి ఇట్లనే బోండాలు ఏస్తుంటే ఆయిల్ వచ్చి మొహం మీద పడ్డది. అప్పటినుంచి నాకు కూడా భయం. అందుకే ఇక్కడ వడలు కూడా ఆయిల్ స్టైనర్ మీదనే ఏసుకుంటున్నా. ఇట్లా ఒకసారి వడలు ఏసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా హోటల్ స్టైల్‌లో లాగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.